అండి మాది లక్ష్మీపురం ముంతాజ్ బేగం అండి మా అమ్మ పేరు మీద ఇట్లా బీమా పథకం డబ్బులు వస్తే నాకు రానికుండా చేశారు. అయితే నేను ఒక 2 సంవత్సరాల క్రితమే నాకు ఒక 50,000 ఇచ్చారు లాస్ట్. డబ్బులు వచ్చినాయని గొడవ పెట్టుకుంటే వెళ్ళి ఇట్లా మీడియా వాళ్ళతో మాట్లాడమని పెద్ద మనుషులతో మాట్లాడించి 50,000 ఇచ్చి ప్లాట్ ఇచ్చారు నాకు. అయితే ఆ ప్లాట్ ఇంతవరకు ఇవ్వట్లేదని నేను అడుగుదామని వెళ్ళేసరికి ఇంక ఇస్తాంలేమ్మా ఆడికిపోతుంది ఆ ప్లాట్ మధ్యలో ఉన్న వాళ్ళని అడిగా అనమాట. ఎప్పుడు ఇస్తారు ఏంది బాబాయ్ అని అడిగితే ఇస్తారమ్మా యాడికి పోతుంది ఇస్తామని చెప్తే ఇనవా అని అంటున్నారు. అయితే ఆ ప్లాట్ గురించి నేను అడుగుతున్నాను అనమాట. నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు, ప్లాట్ ఇవ్వలేదు. మరి నా పరిస్థితి ఏంటండి? పలానా సైద్ బాబు లక్ష్మీపురం, పాత లక్ష్మీపురం 5,000 కూడా ఇచ్చాను నేను చేపిస్తా అని, లేబర్ కార్డు చేపిస్తా అని చెప్పిండు. అయితే బీమా పథకం చేపించిండు మాకు. ఆ బీమా పథకం సంగతి కూడా మాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ తీశారు. ఎంక్వైరీ తీసాక మాకు తెలిసిందనమాట. తెలిస్తే బీమా పథకం మీ అమ్మ బతుకున్నప్పుడు చేశారా, చనిపోయిన చేశారమ్మా? మా అమ్మ చనిపోయాకే చేపించారండి. మా అమ్మ చనిపోయాకే చేపించారు. లేబర్ కార్డు ఆ డబ్బులు వచ్చినాయండి, లేబర్ కార్డు డబ్బులు. అయితే బీమా పథకం డబ్బులు నాకు ఇవ్వకుండా ఇంకా వాళ్ళు నేను బ్యాంక్ కాడికి వెళ్ళి కనుక్కుంటే బ్యాంక్ వద్ద ఏమొద్దమ్మా ఇట్లా మనం పర్సనల్ గా మాట్లాడదామని మాట్లాడిచ్చారనమాట. వాళ్ళు నాతోటి మాట్లాడి 50,000 ఇచ్చి నాకు ఒక ప్లాట్ ఇస్తా అన్నారు. ఆ ప్లాట్ కాగితాలు ఇంతవరకు ఇవ్వలేదు. నేను పెద్ద మనుషులు మట్టిపల్లి సీను అల్వాల్ కోటయ్య వీళ్ళు నన్ను నమ్మించి నాకు కాగితం రాసిలేదు, ఏం రాసిలేదు. వాళ్ళు రాసికపోతే ఇంకా నేను వాళ్ళ మాటలు నమ్మి నేను సరేలే ఇస్తారులే అని అనుకున్నాలే కానీ ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు. అంటే చనిపోయిన వ్యక్తికి లేబర్ కార్డు బీమా ఎట్లా చేస్తారు అనుకున్నావు నువ్వేనా? అంటే బీమా లేబర్ కార్డు చేపించారండి ఫస్టే, మా అమ్మ బతుకున్నప్పుడే చేపించారు. అయితే లేబర్ కార్డు అని చెప్పారు కదా వాళ్ళు. నేను లేబర్ కార్డు చేపించారంటే కాదులేమ్మా వేరే లోన్ ఇన్సూరెన్స్ వస్తుందిలే నీకెందుకు మేము చేపిస్తామని అన్నారు వాళ్ళు. ఒక 50,000 వస్తాయి అన్నట్టుగా నేను ఇచ్చా అనమాట. ఇంకా అట్లా ఇచ్చినందుకు నన్ను ఇట్లా మోసం చేశారు. 2 సంవత్సరాలు ఓపిక పట్టినా గానీ నాకు కాగితం ఇవ్వలేదు, వాళ్ళు రాసి ఇవ్వలేదు. నేను డబ్బులు అవసరం ఉండి నాకు బాకీలు అయినాయండి ఒక 2 లక్షల దాకా. నాకు బాకీలని నా ఫ్లాట్ అమ్ముతా అంటే ఇస్తాలేమ్మా 4 రోజులు ఆ ఓపిక పట్టు నీకు ఇంద్రం మిల్లు కూడా రాసిస్తాం మేము అని అంటున్నారు. కానీ నాకు ఇవ్వలేదు. సైడ్ బాబు ఇల్లు నా పేరు మీద కాలనీ వచ్చింది. కాలనీ వస్తే ఇస్తామని అన్నారులే కానీ ఇంతవరకు ఇప్పుడు నాకు అవసరం ఉంది, నేను బాకీలు తీర్చుకోవాలి, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. బీమా చేసినందుకు